అండ్ దీనికి మళ్ళీ కొత్తగా సెపరేట్‌గా చాలా థియేటర్‌లు ఇరుముడికి తగ్గించి మరీ ఈ సినిమాకిచ్చారు. అస్సలైతే మైండ్‌లోని చాలా మందికేంటంటే 'యాష్' అంటే ఒక థాటొచ్చింది. అంటే 'కేజీఎఫ్' తర్వాత వస్తున్న సినిమా కాబట్టి హై ఎక్స్‌పెక్టేషన్స్ అందులోని హీరోయిన్స్ అండ్ ఆహ్, మిగతా రిమైనింగ్ వగైరా, వగైరా చాలా సీన్స్ గురించి చాలామంది ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్తారు. బట్ అందరూ సినిమా దిగక ముందు ఏమనుకున్నారో అదే ఇప్పుడు జరిగింది. నేనైతే అదే అనుకున్నాను. కానీ అప్పుడు నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను. సినిమా అయితే నాకు నచ్చలేదు. ఎందుకిలా చెప్పాను అంటే, ఇంకా స్టోరీ పరంగా చూసుకున్నా, లేదంటే హీరో యాక్టింగ్ చూసుకున్నా, హై బడ్జెట్ మూవీ అని చూసుకున్నా కానీ, స్టోరీ సరిగ్గా లేకపోతే, సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోతే, మళ్ళీ ఫెయిల్ అవుతుంది అని ప్రూవ్ చేసిన ఏదైనా ఫిల్మ్ ఉంటే అది టాక్సిక్ అని చెప్తాను. యాక్చువల్‌గా టాక్సిక్ మీనింగ్ ఏంటంటే విషపూరితమైన. నిజంగానే అసలా ఈ సినిమా వరస్ట్‌గానే ఉన్నది. చాలా డేంజర్ అని చెప్తాను. ముందుగానే చాలా ఈవెంట్‌ల్లోనే చెప్పారు 18+ ఉన్నవాళ్ళే చూడండని. ఇంకా సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే ఫైటు, రొమాన్స్, ఫైటు, రొమాన్స్ రిపీట్, రిపీట్, రిపీట్ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. లాస్ట్‌లో ఏమన్నా పెద్ద ట్విస్ట్ ఉంటుందా అంటే, ట్విస్ట్ కాదు కదా! ఆ ట్విస్ట్ గూడా వర్కౌట్ అవ్వలేదు. ఇది ట్విస్టా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ తెలుగులోని మొన్నే రీసెంట్‌గా 'పవన్ కళ్యాణ్' చేసిన సినిమా వచ్చింది కదా! 'ఓజీ'. 'ఓజీ' సినిమా 'వన్ నేనొక్కడినే' అలాగే చాలా సినిమాలన్నిటిని పాత మిక్సీలో గ్రైండర్‌లోనేసి